హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్ తను ఇష్టంగా కట్టుకున్నాడు. మెడికల్ డిపార్ట్మెంట్ తను అనుకోకుండా ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇల్లు అమ్మడం జరుగుతుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా బాగుంటుంది. ఇలాంటి ఇల్లును మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీకు డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఇల్లు పూర్తి వివరాలు తెలియాలంటే వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు యొక్క పూర్తి వివరాలకు వెళ్లే ముందు మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు బాలాపూర్ లోని వివేకానంద నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 లో ఉంటుంది. ఈ వివేకానంద నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 అనేది మనకు ఆర్సీ రోడ్డు నుంచి కేవలం 200 మీటర్ డిస్టెన్స్, అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ఆర్సీ రోడ్ అనేది మనకు కాలేజెస్, హాస్పిటల్స్, స్కూల్స్ అలాంటి మంచి బిజీ రోడ్ కు కేవలం వాకబుల్ డిస్టెన్స్ ఉన్నది. చూడండి, అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఈ ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్, అంటే 10 మినిట్స్ చేరుకోవచ్చు. ఇల్లు లోపల ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇల్లు వివరాలు పూర్తిగా మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 133 గజాలలో వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇక దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్, మనకు డ్రైనేజ్ కూడా వచ్చింది. కృష్ణా వాటర్ కూడా మనకు త్వరలో రాబోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు తను సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి ఇల్లు ఎంత ర్యాంప్ హైట్ లాగడం జరిగిందో. ఇది వచ్చేసి మనకు స్టిల్ట్ +1. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అని ఖచ్చితంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, బిల్డర్ అయితే ఇలా కట్టాడు, మనకు ఓనర్ కాబట్టి తనకు నచ్చినట్టు కట్టుకున్నాడు. ఫ్రెండ్స్, మన పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దానికి మంచి గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. రేలింగ్ కూడా మనకు స్టీల్ రేలింగ్ వాడడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు మెట్ల కింద ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఇన్వర్టర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే ఉన్నాయి. మీరు గిట్ట నచ్చినట్టయితే మీరు కింద కూడా మనకు ఒక కార్ పార్కింగ్ ఇచ్చి కూడా 2 BHK ప్లానింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకు తాండ్రు బండలతోని, బ్లాక్ పట్టీలతో మంచిగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు 600 డెప్త్ వరకు మనకు బోర్ వేయించడం జరిగింది. బోర్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఫుల్ నీళ్ళు అయితే ఉన్నాయి. మనకు ఇది వచ్చేసి మనకు 3000 కెపాసిటీ గల సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు పైన వచ్చేసి 2 BHK ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. మనకు ఆర్సీఐ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి అలాంటి ఆర్సీఐ రోడ్ కు మంచి ప్రైమ్ లొకేషన్ లో కేవలం 200 మీటర్ డిస్టెన్స్ లో మనకు ఈ ఇల్లు అయితే ఉంటుంది. మనకు రాత్రి 12 గంటలకైనా సరే దిగి నడుచుకుంటా వచ్చే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. మనం స్కూల్స్ విషయంలో వస్తే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి మనకు అకాడమిక్ హైట్స్, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ నియర్ బై అన్ని ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకోండి. మనకు బాల్కనీ వచ్చేసి మనకు 6.5 నుంచి 7 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా వైట్ టైల్స్ తోని మంచిగా అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు ఈ గ్లాస్ చూస్తున్నారో ఇది టప్ అండ్ వేర్ గ్లాసు, మంచి క్వాలిటీ గల గ్లాసు. రైలింగ్ కూడా మనకు జిందాల్ కంపెనీ స్టీల్ వాడారు. ఎందుకంటే తను సొంతంగా కట్టుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సింహదారం చూస్తున్నారో సింహదారకు వాడిన మొత్తం కంప్లీట్ టేక్ వుడ్డే. చౌకోట్లు కానీ మనకు డోర్స్ కానీ చూసుకోండి ఎంత మంచి ఫినిషింగ్ తో ఇవ్వడం జరిగిందో. హార్డ్వేర్ అయితే ఇట్లా ముట్టుకుంటే స్మూత్ గా అనిపిస్తుంది, అంత మంచి హార్డ్వేర్ వాడడం జరిగింది. లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఇల్లు చూద్దాం ఒకసారి. ఇటు వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడ్ కలర్ తోని, డిజైన్ తోని, లైట్లతో ఇవ్వడం జరిగింది. లోపల ఎలా ఉందో 2 BHK చూద్దాం. సూపర్, ఎంత బాగుంది ఫ్రెండ్స్. మనకు ఎక్సలెంట్ మంచి ప్లానింగ్ తోని 30x40 సైజులో చాలా బ్రహ్మాండంగా కుదిరింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి చాలా బాగుంది. ఇది వచ్చేసి మనం లోపలికి ఎంట్రెన్స్ కాగా మనకు ఇది సిట్అవుట్ ఏరియా. మీరు భవిష్యత్తులో కవర్ చేసుకుని దీన్ని పార్టీషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనకు వెంటిలేషన్ పరంగా UPVC విండోలు ఇవ్వడం కాకుండా మంచి గ్రిల్స్ తో ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోండి హాల్ ఎంత విశాలంగా ఉందో. హాల్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు
టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా వాడుకుంటారు, ఎందుకంటే ఇక్కడ కిచెన్ పూజ గది ఉంది కాబట్టి మనకు వాస్తు ప్రకారంగా నార్త్ కూడా 2 రెక్కల డోర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. మనకు ఇది వచ్చేసి మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి వెనుక కూడా చూడండి మంచి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అట్ లాస్ట్ కు మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వెనుక మొబైల్ కడుకునే విధంగా కూడా ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా మనం సొంతం ఎలా కట్టుకుంటామో అలా కట్టుకోవడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. అన్ని అపార్ట్మెంట్ మధ్యలో అన్ని ఇండ్ల మధ్యలో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది. మనకు నియర్ బై చవాన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పక్కనే ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క వసతులు కూడా మనిషికి కావాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇగో మనకి ఇది ఈశాన్యంలో అవుతుంది కాబట్టి మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి టైల్స్ చాలా బాగుంది. ఇందులో వెంటిలేషన్ పరంగా ఒక వెంట కాకుండా మనకు ఫాల్సింగ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ తోని వెంటిలేషన్ పరంగా విండోతోని భవిష్యత్తులో మీరు కబోర్డ్స్ చేసుకునే ఉద్దేశంతో మనకు ర్యాక్స్ అయితే ఇవ్వకుండా మనకు ప్లేస్ మన కల్చర్ ఉద్దేశంతో అలా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది, అండర్ జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మనం చిల్ల బెడ్రూమ్కి వెళ్తున్నాం. చిల్ల బెడ్రూమ్ కూడా చూసుకోండి సైజులు బాగున్నాయి కాబట్టి 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. మొత్తం టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండోతోని చూసుకోండి. ఎటువంటి ఎక్కువ స్టైల్స్ డిజైన్స్ లేకుండా మంచి నార్మల్ డిజైన్ అయినా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ అయితే చాలా నచ్చింది నాకు. ప్లస్ దీనికి ఎదురుగానే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు 6x6 బెడ్ వేసుకునే విధంగా మంచి విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇందులో మాత్రం నార్మల్ డిజైన్ అయినా చాలా బాగుంది. మనకు లైట్ల పరంగా కానీ ఇందులో కూడా ఒక మంచి పెద్ద విండో ఇవ్వడం జరిగింది. మనకు వాస్తు ప్రకారంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో మనకు ఇది అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో చూసుకోండి. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన నల్లాలు కానీ మనకు వాడిన చిన్న మొఖం కడుక్కునే విధంగా మంచి వాష్ బేసిన్ కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇల్లు రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు టెర్రస్ పైన లొకేషన్ చూసుకుంటా మాట్లాడతాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని అపార్ట్మెంట్ మధ్యలో అన్ని ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. మనకు హెడ్ రూమ్ కూడా ఇవ్వడం వల్ల మనకు రెయిన్ వాటర్ పడకుండా ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుంది. సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి మన పైకైతే వచ్చేసాము. కన్స్ట్రక్షన్ చూసుకోండి చాలా బాగుంటుంది. దీనికి వాడిన జయశ్రీ రాడ్స్ మనకు 16 mm 4, 10 mm 2, 12 mm 2 వాడడం జరిగింది. మంచి కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్ చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు 2100 SFT లో కట్టడం జరిగింది. కింద 1050, పైన 1050, 2100 SFT లో కట్టడం జరిగింది. ఇక మనం దీని రేటు గురించి మనం చూసుకున్నట్టయితే 1,05,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా ఇల్లు గురించి ఇంకా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా డాక్యుమెంట్ పరంగా కానీ అన్ని రకాల మీకు అన్ని క్షుణ్ణంగా మాట్లాడడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో ఏ బ్యాంకులో అయినా సరే మీకు 75% లోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రొఫైల్ మంచి పడితే 85% కూడా లోన్ వస్తుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య.